ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు భారత్, న్యూజిలాండ్ సిద్ధమవుతున్నాయి. సెమీస్లో గెలిచిన జోష్ను ఫైనల్ ఫైట్లోనూ కొనసాగించాలనుకుంటున్నాయి. అయితే ఫైనల్ టై అయితే పరిస్థితి ఏంటి? ఒకవేళ మ్యాచ్కు వరుణుడు అడ్డుపడితే ఎవరు విజేతగా నిలుస్తారు అనే చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన టోర్నీలో కొన్ని మ్యాచ్లు వర్షార్పణమయ్యాయి. ఫైనల్ దుబాయ్లోనే జరగబోతోంది. దుబాయ్లో ఆదివారం వర్షం పడే సూచనలు ఏమీ లేవని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఒకవేళ అనుకోకుండా వర్షం పడితే మాత్రం రెండు జట్లు టైటిల్ను పంచుకోవాల్సిందే. నిబంధనల ప్రకారం ఫలితం తేలాలంటే రెండు జట్లు కనీసం 25 ఓవర్ల చొప్పున ఆడాలి. అలాగైతే డక్వర్త్ లూయిస్ పద్ధతిలో టైటిల్ విజేతను తేలుస్తారు. గతంలో ఒకసారి వర్షం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రద్దయింది. 2000వ సంవత్సరంలో భారత్, శ్రీలంక ఫైనల్లో తలపడ్డాయి. 2 రోజుల పాటు మ్యాచ్ సాగినా ఫలితం తేల్లేదు. టైటిల్ ను రెండు జట్లు పంచుకోవాల్సి వచ్చింది. దుబాయ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫైనల్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే మ్యాచ్ టై అయితే పరిస్థితి ఏంటన్న డౌట్ అభిమానుల్లో ఉంది. 2019 వన్డే వరల్డ్ కప్ లో ఫలితం తేల్చేందుకు సూపర్ ఓవర్ ఆడించారు. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమమయ్యాయి. దీంతో బౌండరీల ఆధారంగా విజేతను తేల్చారు. న్యూజిలాండ్ కంటే ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్కు విశ్వ కిరీటాన్ని కట్టబెట్టారు. దీంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని నిబంధనలను ఐసీసీ మార్చేసింది. ఆ నిబంధనల ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇరు జట్లు ఒకే స్కోరు సాధిస్తే ఫలితాన్ని తేల్చేందుకు సూపర్ ఓవర్ను వేయిస్తారు. సూపర్ ఓవర్ కూడా టై అయితే మళ్లీ సూపర్ ఓవర్ వేయిస్తారు. ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్లను ఆడిస్తారు. గెలిచిన జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీ దక్కుతుంది. ఓడిన వారు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవాల్సిందే. మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్తే మాత్రం ఉత్కంఠ తప్పదు అనడంలో డౌట్ లేదు. ఆ టైంలో ఒత్తిడిని తట్టుకోవడమూ కీలకమే. మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఉర్రూతలొగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోరాడితే ఆ మజానే వేరుగా ఉంటుందని అంటున్నారు.